నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. విజయ్ నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్లకు ప్యాకప్ చెప్పాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ఇంతలోనే బాంబ్ పేల్చింది ఆయన అర్ధాంగి. తన భర్తతో తనకు విడాకులిప్పించాలని కోర్టు పిట్టెక్కింది. ఓవైపు సభలో తొక్కిసలాట, సిబిఐ విచారణ. మరోవైపు జననాయకన్ సినిమా రిలీజ్కు బ్రేక్. ఇంకోవైపు ఇల్లీగల్ రిలేషన్ అంటూ ఆరోపణలు. ఇంతలోనే ఇంకో బాంబ్. ఈసారి రాజుకుంది విజయ్ ఇంట్లోనే. తమిళ్ హీరో, తమిళగ వెట్రికళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. కరూర్ తొక్కిసలాటలో మృత్యుఘోష ఇంకా మారుమ్రోగుతూనే ఉంది. సిబిఐ విచారణ కొనసాగుతోంది. జననాయకన్ సినిమా అసెంబ్లీ ఎన్నికల్లోపు విడుదలయ్యే పరిస్థితే లేదు. నటి త్రిషతో ఎఫ్ఐఆర్ అంటూ బీజేపీ తమిళనాడు చీఫ్ చేసిన ఆరోపణలతో రాజుకున్న కలకలం ఇంకా పూర్తి స్థాయిలో సద్దుమణగలేదు. ఆ ఆరోపణలు నిజమేననేలా విజయ్ భార్య ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. తన భర్తతో విడాకుల కోసం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సంగీత. ఇది విజయ్ వ్యక్తిగత జీవితంలో పెద్ద కుదిపేనని చెప్పాలి. పొలిటికల్ లీడర్గా 2 ఏళ్లుగా ప్రజల్లో పాపులర్ అవుతున్న విజయ్ కుటుంబ గాథ ఇప్పుడు తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన వైవాహిక జీవితం సజావుగా సాగడం లేదని, అందుకే వ్యక్తిగత నిర్ణయాలతో విడాకులు కోరుతూ నిర్ణయం తీసుకున్నట్లు పిటిషన్లో ప్రస్తావించారు సంగీత. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఏప్రిల్ 20వ తేదీన హాజరు కావాలని విజయ్కు నోటీస్ జారీ చేసింది. విజయ్, సంగీత పెళ్లికి ముందు ప్రేమించుకున్నారు. 1999లో ఆగస్టు 25వ తేదీన పెళ్లి చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. లండన్లో స్థిరపడ్డ తమిళ కుటుంబానికి చెందిన సంగీత విజయ్ హీరోగా ఎదుగుతున్న సమయంలో ఆయనకు అభిమానిగా పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. తర్వాత ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమ్మతితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ జంటకు 2 పిల్లలున్నారు. తనయుడు జాసన్ సంజయ్ వయసు 25 ఏళ్లు కాగా, తనయ దివ్య షాషా వయసు 20 ఏళ్లు. విజయ్, సంగీత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కొన్నేళ్లుగా ఉన్నాయి. అవి కాస్త ముదురుతూ వచ్చాయి. కొన్నేళ్లుగా వీరిద్దరూ వేరువేరుగానే జీవిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఆయన వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చాయనే టాక్ తమిళనాట గట్టిగానే వినిపిస్తోంది. ఆ మార్పులతోనే భార్యాభర్తల దాంపత్యానికి బీటలు వారేలా చేసిందనే వాదన వినిపిస్తోంది. 25 ఏళ్లకు పైగా వివాహబంధం తర్వాత సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడంతో విజయ్కు భారీ షాక్ తగిలినట్లయింది. డివోర్స్ పిటిషన్లో భర్త విజయ్పై సంగీత సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త విజయ్ చెన్నైలోనే ఉండే ఓ నటితో 4 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నాడని, అతనిపై తనకు ఇక నమ్మకం లేదని, అలాంటి వ్యక్తితో కలిసి జీవించాలనుకోవట్లేదని పిటిషన్లో ప్రస్తావిస్తూ విడాకులిప్పించాలని కోర్టును కోరింది. 4 ఏళ్లుగా తనతో సరిగా ఉండట్లేదని, తనకు దూరంగా ఉంటున్నాడని పిటిషన్లో స్పష్టం చేసింది. భార్యగా తనకు గౌరవం ఇవ్వటం లేదని వాపోయింది. ఒక నటితో తన భర్త విజయ్కు వివాహితర సంబంధమే విడాకులకు కారణమంటూ పిటిషన్లో సంగీత ప్రస్తావించడంతో ఇది రాజకీయంగా దళపతిని ఇరకాటంలో పడేసిందనే చెప్పాలి. 2021 నుంచి విజయ్కు ఆ నటితో సంబంధం ఉందని సంగీత ఆరోపిస్తోంది. 2021 ఏప్రిల్లో ఓ నటితో విజయ్కు ఉన్న వివాహితర సంబంధం గురించి తెలిసి సంగీత షాక్ అయింది. అయితే ఆ నటితో సంబంధాన్ని ముగిస్తానని విజయ్ హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత కూడా విజయ్లో మార్పు రాలేదని వాపోయింది. తమ మధ్య విభేదాలను ఇరువురూ బహిరంగంగా అంగీకరించినప్పటికీ 2 ఏళ్లుగా విజయ్, సంగీత వేర్వేరుగానే నివసిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికీ తన భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని, పాత ధోరణే కొనసాగుతోందని, పైగా తనను దూరం పెట్టాడని సంగీత ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే 12 పేజీలతో కూడిన విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 1A ఆఫ్ 27, 1D ఆఫ్ 27 కింద సంగీత విడాకులకు దరఖాస్తు చేసింది. ఇతర మహిళా నటులతో కూడా విజయ్కు వివాహితర సంబంధాలున్నాయని సంగీత ఆరోపించింది. తాను తన భర్తను నిలదీసినందుకు ఆర్థిక ఆంక్షలు విధించాడని సంగీత ఆరోపిస్తోంది. విజయ్ తనపై కఠినమైన ఆర్థిక పరిమితులు విధించాడని, పదే అవమానించాడని పిటిషన్లో పలు అంశాలను ప్రస్తావించింది. పిల్లల భవిష్యత్తు కోసం ఇన్నాళ్లు మౌనంగా భరిస్తూ వచ్చానని, అయితే విజయ్ ఆ నటితో బహిరంగంగా విదేశాలకు వెళ్లడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి తనకు తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని వాపోయింది. సదరు నటి విజయ్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నా అతడు ఖండించలేదని, అది తనను, పిల్లలను సమాజం ముందు తలదించుకునేలా చేసిందని పిటిషన్లో ప్రస్తావించింది సంగీత. 2021 ఏప్రిల్లో విజయ్ వివాహితర సంబంధాన్ని గుర్తించాలని చెబుతున్న సంగీత అదే ఏడాది సెప్టెంబర్, 2022 ఫిబ్రవరి మధ్యకాలంలో భర్తతో కలిసి ఉండేందుకు, సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించేందుకు న్యాయవాదుల ద్వారా యత్నించాలని స్పష్టం చేసింది సంగీత. కానీ ఆ యత్నాలన్నీ వృధా అయ్యాయనేది ఆమె వాదనగా ఉంది. 2024 ఆగస్టు, 2025 ఫిబ్రవరి మధ్యకాలంలో పరస్పరం లీగల్ నోటీసులు పంపించుకున్నారు.
అయినా పరిష్కారం లభించలేదు. 2025 నవంబర్ 9న పరస్పర అంగీకారంతో వేర్వేరుగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. తాజాగా ఇప్పుడు డివోర్స్ పిటిషన్ వేసింది సంగీత. తమ వివాహ బంధాన్ని మళ్లీ పునరుద్ధరించడం అసాధ్యమని, ఈ బంధం తనకు మానసిక వేదనను, అవమానాన్ని తప్ప మరేమీ మిగల్చలేదని వాపోతోంది. కోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 20న విజయ్, సంగీత ఇద్దరూ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కేసును అత్యంత సున్నితమైనదిగా పరిగణించి ప్రత్యేక గదిలో విచారించాలని కోర్టును అభ్యర్థించింది సంగీత. సెక్షన్ 1A ఆఫ్ 27, 1D ఆఫ్ 27 జీవిత భాగస్వామి వివాహేతర సంబంధంతో పాటు శారీరక లేదా మానసిక క్రూరత్వాన్ని సూచిస్తాయి. పిటిషన్దారు జీవిత భాగస్వామి వివాహేతర సంబంధంలో ఉన్నట్లు నిరూపణైనా, లేకపోతే జీవిత సహచరుని పట్ల క్రూరంగా ప్రవర్తించినట్లు తేలినా ప్రత్యేక వివాహ చట్టం విడాకులకు అనుమతిస్తుంది. విజయ్ వ్యక్తిగత జీవితంలో తలెత్తిన సంక్షోభం గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. సోషల్ మీడియాలో తమ స్పందనను పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఇది వ్యక్తిగత విషయమని కామెంట్ చేస్తూ విజయ్కు అండగా నిలబడుతున్నారు. ఇంతకీ సంగీత డివోర్స్ పిటిషన్లో పేరు ప్రస్తావించకుండా చెప్పుకొచ్చిన ఆ నటెవరు? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో బీజేపీ తమిళనాడు చీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. హీరో విజయ్కు, హీరోయిన్ త్రిషకు సంబంధం ఉన్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చెలరేగిన దుమారం సద్దుమణుగుతున్న దశలో విడాకుల కోసం కోర్టును సంగీత ఆశ్రయించడంతో విజయ్, త్రిష రిలేషన్షిప్ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లయింది. పక్షం రోజుల క్రితం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలోనే కాదు, సౌత్ ఇండియాలో ప్రకంపనలు రేపాయి. దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి. టీవీకే అధికారంలోకి వస్తోందని, తనలా సొంతంగా పార్టీని నెలకొల్పి ఎన్నికల్లో పోటీ చేయగలరా అని విజయ్ చేసిన సవాల్కు నాగేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. ముందు త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని, కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని నాగేంద్రన్ ఫిబ్రవరి 14న కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళనాట ఓ రేంజ్లో అగ్గి రాజేశాయి. టీవీకే చీఫ్ పై స్టేట్ బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది. నాగేంద్రన్ వ్యాఖ్యలపై టీవీకే నేతలు, ఇతర పార్టీల నేతలు మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు రాజకీయ నైతికతకు విరుద్ధమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. విజయ్ క్రేజ్కు భయపడే బీజేపీ దిగజారుడు విమర్శలకు పాల్పడుతోందని ఆరోపించారు. నాగేంద్రన్ వ్యాఖ్యలపై స్పందించిన విజయ్ తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు వాడుతున్నారని విమర్శించారు. అటు త్రిష పేరును లాగడంపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. త్రిష కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తనపై నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. ఉన్నత హోదాలో ఉన్న నేత ఇలా మాట్లాడతారని తన క్లయింట్ ఊహించలేదని అడ్వైజర్ స్టేట్మెంట్ విడుదల చేశారు త్రిష తరఫు న్యాయవాది. త్రిషకు పాలిటిక్స్తో ఎలాంటి సంబంధం లేదని, సంబంధం లేని విషయాల్లోకి తన క్లయింట్ను లాగొద్దని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ నోట్ను త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్, త్రిషపై చేసిన కామెంట్స్ దుమారం రేపడంతో నాగేంద్రన్పై ఒత్తిడి పెరిగింది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరి మనసును బాధపెట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. కోలీవుడ్లో దళపతి విజయ్, త్రిషది హిట్ పేర్. గిల్లీ, తిరుపాచి, ఆది, కురువి, లియో సినిమాలలో కలిసి నటించారు. 25 ఏళ్ల నుంచి వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పార్టీని స్థాపించాక గాసిప్స్ ఎక్కువయ్యాయి. గోవాలో జరిగిన నటి కీర్తి సురేష్ పెళ్లికి త్రిష, విజయ్లు ఒకే చార్టెడ్ ఫ్లైట్లో ప్రయాణించడం, విజయ్ బర్త్డేకి త్రిష స్పెషల్ విషెస్ చెప్పడం, లిఫ్ట్లో ఇద్దరి సెల్ఫీ వైరల్ కావడంతో రిలేషన్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. విజయ్, త్రిష మధ్య ఎఫైర్ ఉందా లేదా అనేది పక్కన పెడితే సంగీత దాఖలు చేసిన డివోర్స్ పిటిషన్ తర్వాత బీజేపీ తమిళనాడు చీఫ్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. అంతేనా, నాగేంద్రన్కు ఈ విషయం ముందుగానే ఎలా తెలిసిందనే చర్చ తెరపైకొచ్చింది. ఇదిలా ఉంటే సంగీత చేసిన ఓ హెచ్చరిక కలకలం రేపుతోంది. విజయ్ చర్చలకు సహకరించకుండా ఒత్తిడి పెంచితే సదరు నటితో ఉన్న వివాహేతర సంబంధానికి సంబంధించిన పక్కా ఆధారాలను కోర్టు ముందు ఉంచుతారని హెచ్చరించడంతో ఆమె వద్ద ఎలాంటి ఆధారాలున్నాయనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెళ్లైన 2.5 దశాబ్దాలకు ఏజెంట్ అయినా ఎందుకు విడిపోవాలని అనుకుంటుంది? ఈ ప్రశ్న తలెత్తితే కారణాలెన్నో కనిపిస్తాయి. విజయ్, సంగీత దంపతుల మధ్య జరిగిన సంఘర్షణేంటో చూశాం. అది కాస్త రచ్చయ్యేసరికి సంగీత ఎవరు, ఆమె కుటుంబ నేపథ్యం, ఆస్తిపాస్తుల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. దళపతి విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విజయ్ సతీమణి పూర్తి పేరు సంగీత స్వర్ణలింగం. లండన్లో స్థిరపడిన శ్రీలంక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె సంగీత స్వర్ణలింగం. 1996లో విడుదలైన పూవే ఉనక్కాగా సినిమా చూసిన తర్వాత హీరో విజయ్కు పెద్ద అభిమానిగా మారింది సంగీత. అప్పట్లో లండన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించేది సంగీత. విజయ్కు లండన్ నుంచే లేఖలు రాసింది. ప్రత్యక్షంగా తన అభిమాన హీరోను కలవాలన్న ఆశతో చెన్నై ఫ్లైట్ ఎక్కింది. పారిశ్రామికవేత్త కూతురు కావడంతో
విజయ్ను కలవడానికి సంగీత పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. షూటింగ్ సమయంలో విజయ్ను కలిసింది. సెట్లో విజయ్, సంగీత కొన్ని గంటల పాటు మాట్లాడుకున్నారు. ఆ పరిచయం తర్వాత స్నేహితులయ్యారు. తర్వాత ప్రేమికులయ్యారు. విజయ్ ఒకరోజు సంగీతను తన ఇంటికి డిన్నర్కు ఆహ్వానించాడు. తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. విజయ్ పేరెంట్స్కు కూడా సంగీత పద్ధతి నచ్చింది. దీంతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు విజయ్, సంగీత. 3 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లిపీటలెక్కారు. 25 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కారు. పారిశ్రామికవేత్త కుమార్తె అయినా సరే పెళ్లయ్యాక లో ప్రొఫైల్ జీవితాన్నే కొనసాగించింది సంగీత. విజయ్ స్టార్ హీరో అయినా మీడియాకు దూరంగానే ఉండేది. కుటుంబం, పిల్లల బాగోగులు చూడటంపైనే దృష్టి కేంద్రీకరించేది. కొంతకాలంగా లండన్లో ఉంటూ కుటుంబ వ్యాపారాలను చూసుకుంటున్న సంగీత కోటీశ్వరురాలు. ఆమెకు ఏకంగా 400 కోట్ల రూపాయలు విలువైన నికర ఆస్తులున్నట్లు తెలుస్తోంది. హిందూ కుటుంబానికి చెందిన సంగీత, క్రిస్టియన్ అయిన విజయ్ పెళ్లి అటు హిందూ, ఇటు క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం జరిగింది. విజయ్ పార్టీని స్థాపించి 2 ఏళ్లైంది. ఈ 2 ఏళ్లలో విజయ్ను ఎన్నో వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. త్రిషతో సంబంధం ఆరోపణలు, విడాకులు కోరుతూ భార్య పిటిషన్ వేయడం వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టను మసకబారేలా చేస్తున్నాయి. ఇవన్నీ రాజకీయాల్లో విజయ్ దూకుడుకు కళ్లెం వేసేందుకేనా అంటే అవునని వాదించేవారు ఉన్నారు. అటు కరూర్లో తొక్కిసలాట, జననాయగన్ మూవీకి బ్రేక్లు, ఇలా చూస్తే విజయ్ కాంట్రవర్సీ లిస్టు చాలా పెద్దదే కనిపిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ 2 ఏళ్ల క్రితం కొత్త పార్టీని తమిళనాడు ప్రజలకు పరిచయం చేశారు విజయ్. 2024 ఫిబ్రవరి 2వ తేదీన తమిళగ వెట్రికళగం పార్టీని అధికారికంగా అనౌన్స్ చేశారు. అప్పటికే 3 ఏళ్ల పాటు దళపతి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని, దాన్ని నిర్మూలించడమే తన ధ్యేయం అంటూ పార్టీని ఆవిష్కరించినప్పుడే డీఎంకే సర్కార్పై దాడి ప్రారంభించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన ప్రధాన టార్గెట్ అని విజయ్ స్పష్టం చేశారు. విజయ్ మక్కల్ ఇయక్కం ద్వారా సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన విజయ్ రాజకీయ పార్టీని స్థాపించాక నోటుకు ఓటు విధానంపై గళమెత్తారు. ద్రవిడ సిద్ధాంతాలు, అంబేద్కర్, పెరియార్, కామరాజ్ ఆలోచనలతో పాలిటిక్స్లో ముందుకెళుతున్నారు. విజయ్ బహిరంగ సభలకు భారీగా జనం పోటెత్తుతున్నారు. మహిళల అభ్యున్నతి, సామాజిక న్యాయం, లౌకికవాదం, సమానత్వం, నిజాయితీ పరిపాలన సాధనే లక్ష్యంగా స్పీచ్లిస్తున్నారు విజయ్. పొలిటికల్ పార్టీని స్థాపించాక విజయ్ ఎన్నో వివాదాలకు కేంద్రబిందువయ్యారు. టీవీకే పార్టీ జెండాలో బాగా ఊదుతున్న ఏనుగులను చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ చెన్నైలోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. టీవీకే జెండాలో 2 ఏనుగుల్ని ఉపయోగించకుండా మధ్యంతర నిషేధం విధించాలంటూ దాఖలైన ఆ పిటిషన్ను తోసిపుచ్చింది కోర్టు. దీంతో విజయ్ స్థాపించిన పార్టీ జెండాపై వివాదం సమసిపోయింది. ర్యాలీలు, సభల్లో జనస్పందన విజయ్ను ఇరకాటంలోకి నెట్టేస్తోంది. గతేడాది సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించాక విజయ్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతమంది మృతికి విజయ్ ఆలస్యంగా రావడమే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు. ఓవైపు తొక్కిసలాటలో 41 మంది మృతి, మరోవైపు తనపై విమర్శలతో విజయ్ తీవ్ర స్థాయిలో కలత చెందారు. ఇలాంటి విషాదాంత ఘటన జరుగుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు. నాడు జరిగిన దుర్ఘటన నేటికీ తనను వెన్నాడుతూనే ఉంటుందని వాపోయారు. తొక్కిసలాట కేసు దర్యాప్తును తొలుత సిట్ చేపట్టినా ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ చేపట్టింది. జనవరి 12న ఒకసారి, 19న మరోసారి ఢిల్లీలో సిబిఐ విచారణకు హాజరయ్యారు విజయ్. కరూరులో తొక్కిసలాట ఘటనతో తమ పార్టీ టీవీకేకు ఎలాంటి సంబంధం లేదని, పరిస్థితి చేయి దాటకూడదనే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని సిబిఐ అధికారులకు చెప్పారు విజయ్. జనవరి 12న 6 గంటల పాటు విచారణ కొనసాగింది. జనవరి 19న విజయ్ను సిబిఐ అధికారులు మరో 6 గంటల పాటు ప్రశ్నించారు. ర్యాలీకి ఆలస్యంగా ఎందుకు చేరుకున్నారు, ప్రసంగం కొనసాగించడం, గందరగోళం, తొక్కిసలాట గురించి ప్రశ్నలు సంధించారు. బాధ్యతలు, నిర్వహణ లోపాలు, భద్రతా వైఫల్యాలపై లోతైన విచారణ జరుపుతున్న సిబిఐ జనసమూహ నిర్వహణ, పోలీస్, పరిపాలనా సంసిద్ధతపైన ప్రశ్నలు లేవనెత్తింది. ప్రచారంలో భాగంగా వాహనంలో నిలిచిని మాట్లాడేటప్పుడు రద్దీని గమనించలేదా? తొక్కిసలాట సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తొక్కిసలాటలోనూ వాహనాన్ని ఎందుకు ముందుకు నడిపారు? తదితర ప్రశ్నలు విజయ్ని అడిగారు దర్యాప్తు బృందం అధికారులు. తొక్కిసలాట ఘటన తర్వాత ఒక దశలో అయితే రజనీకాంత్లా రాజకీయాల నుంచి విజయ్ వెనకడుగు వేస్తారని టాక్ వినిపించింది. లేకపోతే కమల్ హాసన్లా పొత్తువైపు మళ్లుతారని చర్చా జరిగింది. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సింహం సింగిల్గానే వస్తుందంటూ స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్. టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చి చెప్పేశారు. విజయ్ ప్రస్తుతానికి సినిమాలు చేయట్లేదు. కానీ ఆయన నటించిన చివరి సినిమా జననాయగన్ ఇంకా రిలీజ్ కాలేదు. పొంగల్కి ముందు జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా అసెంబ్లీ ఎన్నికలు జరిగేలోపు రిలీజ్ అవుతుందా చెప్పలేని పరిస్థితి ఉంది. విజయ్ హీరోగా నటించిన జననాయగన్ విడుదల మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా పరిశీలన కోసం రివైజింగ్ కమిటీ వద్ద ఉంది. దీంతో సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందా అని దళపతి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. జనవరి 9న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని తొలుత మూవీ మేకర్స్ భావించారు. కానీ ఇంతవరకు సెన్సార్ సర్టిఫికేట్ లభించలేదు. దీంతో రిలీజ్ వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇదిగో వచ్చేస్తోంది, అదిగో వచ్చేస్తోంది అని భావించారు. కానీ ఇంతవరకు రాలేదు. ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉండడంతో సెన్సార్ క్లియరెన్స్ లభించకుండా ప్రత్యర్థి పార్టీలు అడ్డుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించింది కేవీఎన్ ప్రొడక్షన్స్. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జననాయకన్కు ముందుగా యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చిన సిబిఎఫ్సి తర్వాత రివైజింగ్ కమిటీకి పంపాలని ఆదేశించింది. దీనిపై మూవీ మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ సినిమా రిలీజ్కు క్లియరెన్స్ ఇచ్చిన డివిజన్ బెంచ్లో మేకర్స్కు అనుకూల నిర్ణయం రాలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు నిర్మాతలు. మూవీ రిలీజ్ విషయంలో జోక్యానికి నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. కోర్టులో పలు వాదనల అనంతరం సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రిట్ పిటిషన్ను నిర్మాతలు ఉపసంహరించుకున్నారు. సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించారు. అయితే సిబిఎఫ్సి జననాయకన్ రివ్యూ ఇంకా ప్రారంభించలేదనే టాక్ వినిపిస్తోంది. సెన్సార్ సర్టిఫికేట్ ఫార్మాలిటీస్ పూర్తి కాకుండా ఎలాంటి అనౌన్స్మెంట్స్ చేసే ఆస్కారం లేదు. రివైజింగ్ కమిటీ దీనిపై రిపోర్ట్ ఇవ్వకపోవడంతో ఇప్పట్లో విడుదల సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇండియన్ సినిమాలను కెనడాలో విడుదల చేసే యార్క్ సినిమాస్ సంస్థ తాజా ప్రకటనతో ఏప్రిల్ 30 లోపు ఈ సినిమా విడుదల కాదని స్పష్టమైంది. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ చివరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మేలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. ఎన్నికల తేదీ ప్రకటిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. అప్పుడు మరిన్ని చట్టపరమైన చిక్కులు ఎదురవుతాయి. అలా జరిగితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మే, జూన్, జూలై నెలలకు విడుదల వాయిదా పడొచ్చు. దీంతో విజయ్ సినిమాను జూన్ 18న థియేటర్లలో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. జూన్ 22న విజయ్ 52వ బర్త్డే. ఈ సందర్భంగా ఫ్యాన్స్కు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనే ఆకాంక్షతో చిత్ర యూనిట్ జూన్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అప్పటికైతే సెన్సార్ వివాదాలు కూడా కంప్లీట్ కావచ్చని, విజయ్ పుట్టినరోజు ఫ్యాన్స్కు గిఫ్ట్ ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. జూన్ 18 గురువారం కావడం, ఆ తర్వాత లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో విజయ్కి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చేలా కొన్ని సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని, టీవీకే పార్టీ భావజాలం, ఆదర్శాలను ప్రోత్సహించేలా సీన్స్ ఉన్నాయని, ప్రతిపక్ష పార్టీలను విమర్శించే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకే జననాయకన్కి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సిబిఎఫ్సి అంగీకరించలేదని తెలుస్తోంది. సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. జననాయకన్ చిత్రాన్ని అడ్డుకోవడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నం తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి అని ఎక్స్లో పోస్ట్ చేశారు. మిస్టర్ మోడీ, తమిళ ప్రజల గొంతును మీరు ఎప్పటికీ నొక్కలేరు అంటూ రాహుల్ చేసిన పోస్ట్ తమిళనాట రాజకీయాలను మరింత హీటెక్కించింది. ఏదేమైనా ఎన్నికల వేళ విజయ్ వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితాల చుట్టూ వివాదాలు ముసురుకోవడం అరవ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జననాయకన్ చిత్రం విడుదలకు అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించారంటున్న విజయ్ ఎన్నికల్లో మాత్రం గెలుపు లక్ష్యంగా ముందుకడుగులు వేస్తామన్నారు. ర్యాలీలకు వస్తున్న జనాలను చూస్తుంటే గెలుపు గ్యారంటీ అని చెబుతున్నారు. దశాబ్దాల తరబడి నటించిన తాను స్పష్టమైన లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు విజయ్. ఇక రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసేవ చేయడమే తన భవిష్యత్తు లక్ష్యమన్నారు. ఎన్నికల అనుభవం లేదు, అలాగని భయం లేదని చెబుతున్న విజయ్ త్వరలో జరిగే ఎన్నికల కోసం మాత్రమే తాను పార్టీని పెట్టలేదని, దీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. రాజకీయం అంటే సినిమా కాదని, రణరంగం అని తనకు తెలుసన్నారు టీవీకే చీఫ్ విజయ్. ఈ పోరాటంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.